ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. నందకిషోర్ గారు మీకేమవుతారు? మా నాన్నగారు డాక్టర్. ఇప్పుడు ఆయనకి ఎలా ఉంది? మీ నాన్నగారికి బ్రెయిన్లో క్లాట్ ఉందమ్మా. బ్రెయిన్లో క్లాటా? ఇప్పుడేం చేయాలి డాక్టర్? అర్జెంటుగా సర్జరీ చెయ్యాలి, లేదంటే ఆయన ప్రాణానికే ప్రమాదం. సర్జరీకి ఎంత అవుతుంది? 15 లక్షలు అవుతుందమ్మా. వీలైనంత త్వరగా డబ్బు రెడీ చేస్తే సర్జరీ చెయ్యాలి, లేదంటే ఆయనకి చాలా ఇబ్బంది అవుతుంది. 15 లక్షలా? ఎప్పటిలాగా ఆపరేషన్ చేయించాలి డాక్టర్? ప్రస్తుతానికైతే టాబ్లెట్స్ వాడుతూ ఉండండి. ఇప్పటికైతే డిశ్చార్జ్ చేస్తున్నాను. 6 నెలలలోపు చేస్తే బెటర్. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ. ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ చేసుకుని మీ నాన్నగారిని మీరు తీసుకెళ్లొచ్చు. ఓకే డాక్టర్. డాక్టర్ గారు ఏమన్నారమ్మా? పర్వాలేదు, ఏం కాదు అన్నారు. డిశ్చార్జ్ చేస్తామో తీసుకెళ్ళిపోమన్నారు. అక్క, నాన్న కళ్ళు తెరిచారు. నాన్నా, ఇప్పుడు ఎలా ఉంది? నాకేం కాలేదమ్మా, మీకేం కాలేదుగా? మేమంతా బానే ఉన్నామండి, కానీ శివనే ఆ రౌడీలు కొట్టి తీసుకెళ్లిపోయారు. వాడేం చేస్తారో ఏమోనని భయంగా ఉంది. ఇదంతా వాడి వల్లే వచ్చింది, అనుభవించని. నాన్నా, మీరు ఆవేశపడకండి, రెస్ట్ తీసుకోండి. అమ్మా, నువ్వు కూడా భయపడుకో. మీరు నాన్నని తీసుకుని ఇంటికి వెళ్ళండి. నేను హాస్పిటల్లో బిల్ కట్టేసి తమ్ముణ్ణి తీసుకుని ఇంటికొస్తాను. అమ్మా రాధా, వాడు రాక్షసులమ్మా, నువ్వు అక్కడికి వెళ్ళొద్దు. నాన్న, మీరు కంగారు పడకండి. వాడు నా తమ్ముడు. నా మీద మీకు ఎంత బాధ్యత ఉందో వాడి మీద కూడా నాకు అంతే బాధ్యత ఉంది. నాకేం కాదు, మీరేం భయపడకుండా జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి. నేను తమ్ముణ్ణి తీసుకుని ఇంటికి వస్తాను. అలాగేనమ్మా. పేషెంట్ నందకిషోర్ గారి బిల్ ఎంత అయిందండి? 60,000 మేడం. 60,000? రాధా, నా కార్డు తీసుకోండి. అవసరం లేదు. రాధా, నీకెన్నిసార్లు చెప్పాలి? నీకేమైనా ప్రాబ్లం వస్తే నాకు కాల్ చేయమని. మీ నాన్నగారంటే ఎవరు? నాకు మావయ్య గారు. నన్ను కూడా మీ ఫ్యామిలీ మెంబర్లా కన్సిడర్ చేయి. ఎందుకు నన్ను బయటవాడిలా చూస్తావు నువ్వు? అయ్యో, ఏం పర్లేదండి. థ్యాంక్స్ రుద్ర గారు, నా దగ్గరున్నాయి, నేను కడతాను. నీ అందం పిచ్చెక్కిస్తుంది. ఎంతకాలం తప్పించుకుంటావో నేను చూస్తా. ఈ చేప మన చేతికి చిక్కడానికి సరైన ఎర దొరకడం లేదు. ఎలాగైనా దక్కించుకుంటాను. ఇక్కడ బిల్ ఎంత అయిందో? అక్క దగ్గర డబ్బులున్నాయమ్మా? వచ్చేటప్పుడు అక్క తన చైన్ని తాకట్టు పెట్టి డబ్బులు తీసుకుంది నాన్న. వాడి వల్ల రాధ ఎన్ని ఇబ్బందులు పడుతుందో.
వీడిని ఇప్పుడు నేను కొడతా. అమ్మ అంటే నేను గెలిచినట్టు, అబ్బా అంటే నువ్వు గెలిచినట్టు. ఏ నేను గెలిచినా చూసావా? రే నువ్వు ఇటు చూడరా. శివ తమ్ముడు శివ శివ రే శివ 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 అక్కడ్రా శివ కళ్ళు తెరువురా శివ తమ్ముడు తమ్ముడు ఒక్కసారి తమ్ముడు కళ్ళు తెరువురా శివ తమ్ముడు ఇక్కడ సెంటిమెంట్స్ కి ప్లేస్ లేదు. ఇక్కడ ఒక్కటే నినాదం, డబ్బులు కట్టు తమ్ముణ్ణి పట్టు. ఎలా చెప్పండి? ఆగమన్నానా? ఆగు. నాకు తిక్క రేగిందనుకో, ఆడదానివని కూడా చూడను. నా రైమింగ్లో ఉన్నంత పర్ఫెక్షన్ నా ఎగ్జిక్యూషన్లో కూడా ఉంటుంది. అది మీ తమ్ముడు వంటి మీద దెబ్బలు చూస్తేనే అర్థమవుతుంది. సో మ్యాటర్ ఏంటంటే సింగిల్ లైన్, డబ్బులు కట్టు మీ తమ్ముణ్ణి పట్టు. మరి ఎలా కొడతారా? డబ్బులు ఇవ్వకపోతే చంపేయలేదు, సంతోషించు. అయినా నీకు ఆ రోజే చెప్పాం, తేడా వస్తే చంపేస్తామని. అప్పు తీర్చే వరకు వడ్డీ కడతామన్నా కదా. నిన్నటి వరకు మీ తమ్ముడు, ఇప్పుడు నువ్వు. మీరు చెప్పే హరికథలు వినడానికి మేమైనా పిచ్చోళ్ళ కనిపిస్తున్నామా? తమ్ముడు ఏయ్! ఏంటి రాక్షసతో? నేను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తాను. అచ్చా, నీకు సాక్ష్యాలు కావాలి కదా పోలీసులు రావాలంటే. రేయ్ రికార్డ్ చేయరా. అలాగే అన్నా. కొట్టండ్రా. ఆగండి, కొట్టొద్దు. కొట్టొద్దు. ఏయ్! రేయ్ పొద్దు 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 కొట్టద్దు. పొద్దు ఆపండి, ఆపండి, వదిలేయండి. మీకు దండం పెడతాను, వదిలేయండి. చిన్న పిల్లాడు, మీ డబ్బులకి నేను బాధ్యత అని చెప్తున్నాను కదా, ప్లీజ్. తమ్ముడు, 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 తమ్ముడు. రేయ్! అన్నా. మ్. అలాగే అన్నా. చూడరా, ఇదిగో అన్నా. కళ్ళు తెరువురా శివ. చూడరా తమ్ముడు, తమ్ముడు. సరే గాని ఈ అగ్రిమెంట్ మీద సంతకం పెట్టు. మీ తమ్ముణ్ణి వదిలేస్తాం. ఏం లేదు, అంత కంగారు పడకు. నువ్వు ఈ అప్పు తీర్చేంత వరకు నువ్వు మా దగ్గర కట్టు బానిసగా పని చేస్తావని రాశాం. సంతకం పెడితే మీ తమ్ముని వదిలేస్తాం. చాలా సింపుల్. నీ తమ్ముడు చచ్చేలోపు ఆలోచించుకుంటూ కూర్చో. అయ్యో,
అమ్మా కొట్టద్దు వద్దు, కొట్టద్దు వద్దు, వద్దు, కొట్టద్దు. వద్దు ప్లీజ్, నా తమ్ముని కొట్టద్దు ప్లీజ్. వద్దు. రేయ్ ఈ గొడవ ఇంతటితో ఆగేటట్లేదురా. వీణ్ణి లేపేస్తా గానీ దీనికి పర్మనెంట్ సొల్యూషన్ ఉండదు. అమ్మా ఏ- వద్దు, వద్దు, ప్లీజ్. నేను సంతకం పెడతాను, మీకు దండం పెడతాను, సంతకం పెడతాను, సంతకం పెడతాను. సంతకం పెడతాను. మీరు సంతకం ఎక్కడ పెట్టమంటే అక్కడ పెడతాను. మీరేం చెప్తే అది చేస్తాను. దయచేసి నా తమ్ముడిని వదిలేయండి. దండం పెడతాను. ఓ నువ్వు ఈ మీటర్లో చెప్తే కానీ వినవన్నమాట. పెట్టు మరే. తమ్ముడు, తమ్ముడు, పెట్టు. పెడతాను. సంతకం పెట్టు. తమ్ముడు, శివ, శివ లేరా? శివ, శివ. తమ్ముడు, తమ్ముడు, తమ్ముడు లేరా? వదరు, ఇదంతా నీ వల్లే వచ్చింది. నువ్వు ఉండగా నన్ను ప్రాణాలతో ఉండని బాబు. శివ, అది వదరు. కాదురా. శివ, ఏయ్, ఆగు. ఏయ్. ఎక్కడికి వెళ్తున్నావు? నేను సంతకం చేశాను కదన్నా. సంతకం పెడితే వాడెళ్ళొచ్చు, నువ్వు కాదు. అగ్రిమెంట్లో ఏం రాసామో మర్చిపోయావా? నువ్వు మా కట్టు బానిసవి. రేయ్ నువ్వు పోరా. వదరు. ఛీ! తమ్ముడు, తమ్ముడు, మ్మ్. తమ్ముడు. చావవే. కూర్చో కూర్చో. నేను మీకు పని చేస్తానన్నాను కానీ ఇక్కడే ఉంటానని చెప్పలేదు కదా. ఇంకా ఈ డబ్బా కబుర్లొద్దు. సంతకం పెట్టేశావుగా, అయిపోయింది. కూర్చో. ప్లీజ్ అండి,
నన్ను వెళ్ళనివ్వండి. వాడు చాలా దెబ్బలతో ఉన్నాడు. వాణ్ణి ఇంటి దగ్గర దింపేసి వస్తాను. హలో, ఈ ఆవు పులి కథలు మా దగ్గర చెప్పకు. ఆరితేరిపోయాం. మా బాస్ వస్తాడు, కలిసి వెళ్దువు. వెయిట్ చేయి. ఏయ్, కూర్చో. ఇప్పుడు ఎందుకే ఇవన్నీ? నేను ఏం సాధించొచ్చానని? మీరు క్షేమంగా ఇంటికి తిరిగొచ్చారు. మాకంతకు మించి ఇంకేం కావాలండి? ఈ రోజైతే వచ్చాను. వాణ్ణి కన్న పాపానికి ఏదో ఒకరోజు హాస్పిటల్ నుంచి శవం అయ్యే వస్తాను. ఏంటండి, హాస్పిటల్ నుంచి వచ్చాక కూడా ఇలాంటి మాటలు? ఇప్పటికున్న ఇబ్బందులు సరిపోవా? ఇక మీరేం మాట్లాడకుండా లోపలికి వెళ్ళండి. చిన్ని, నాన్నని లోపలికి తీసుకెళ్ళు. వెళ్ళండి. నాన్న, నాన్న, జ్యూస్ తీసుకురానా? వద్దమ్మా. అన్నయ్య, 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 ఏమైంది అన్నయ్య? ఏం కాలేదు చిన్ని, ఏం కాలేదు ఏంటన్నయ్య ఈ అంటున్నానుగా. దెబ్బలు? శివ, ఏంట్రా ఈ దెబ్బలు? ఏం కాలేదమ్మా, ఏమైంది? ఏం కాలేదు, ఏం జరిగిందిరా? నాకేం కాలేదు. ఏ చిన్ని, నువ్వు వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకురా. ఏంట్రా, ఎలా ఏం జరిగిందిరా? కాలేదమ్మా. పద, కూర్చుందో గాని. ఏం కాలేదు. పద, కూర్చో, కూర్చో. ఎలా జరిగిందిరా? చిన్ని, త్వరగా రావే. చేస్తున్నా అమ్మా. ఏమైంది నాన్న? ఇదిగో. అబ్బా, అమ్మా, అమ్మా, అమ్మా. వాళ్ళు అసలు మనుషుల, పశువుల? ఇలా కొట్టారేంటండి? చిన్న పిల్లాడని కూడా చూడకుండా. చూడండి, పిల్లాడిని రక్తం వచ్చేలా ఎలా కొట్టారు. నేను హాస్పిటల్లో బిల్ కట్టేసి తమ్ముణ్ణి తీసుకుని ఇంటికొస్తాను. రే, అక్క ఎక్కడుందిరా? నీతో రాలేదా? మీకు కళ్ళ ముందు దెబ్బలతో రక్తం కారుతున్న కొడుకు కనిపించట్లేదు కానీ ఆ అనాథ ఆచూకీ కావాలా మీకు? రే, ఇంకోసారి అనాథ అన్నావంటే నాలుక చీరేస్తాను. ఈరోజు నీ తండ్రి హాస్పిటల్ నుంచి బయటికి వచ్చాడన్నా, ఇంతవరకు ప్రాణాలతో ఉన్నాడన్నా, దానికి కారణం రాదేరా. మీరు ఆగండి. నాన్న శివ, ముందు గాయాలకి మందు రాసుకో. నువ్వు ఆగమ్మా. నువ్వేమో దెబ్బలకి మందులు రాయి, ఈయనేమో వెనక నుంచి మాటలతో గాయం చేస్తూ ఉంటాడు. నాకేం అక్కర్లేదు. రే, అక్క ఎక్కడుందో ముందు చెప్పు వెళ్ళు. నాకు తెలియదన్నా, ఎక్కడైనా ఉందో లేక చచ్చిందో. రే, శివ, మీరు ఆగండి. చిన్ని, తీసుకెళ్ళి అన్నయ్యకి మందు రాయి. వెళ్ళు. ఏంటండి మీరు? హాస్పిటల్ నుంచి ఇప్పుడే కదా వచ్చారు. ఎందుకు మీకంత ఆవేశం? అసలే వాడు దెబ్బలతో ఉన్నాడు. వాణ్ణి తీసుకురావడానికే కదా రాధ వెళ్ళింది. వాడొచ్చాడంటే రాధ కూడా ఖచ్చితంగా వస్తూనే ఉంటుంది. ఎందుకండి మీకంత కంగారు? ఏంటి యశోద అలా మాట్లాడతావు? అసలు రాధ అక్కడికి వెళ్ళడం వల్లే వీడు ప్రాణాలతో వచ్చాడు. వీడి కోసం వెళ్ళిన నా కూతురు వీడితో పాటు రాలేదంటే కంగారు ఉండదా? సరే సరే, మీరుండండి. నేను వెళ్ళి దానికి కాల్ చేస్తాను. ఫోన్ తీయటం లేదండి. మళ్ళీ చేయి ఒకసారి. లేదండి, తీయటం లేదు.
ఏమై ఉంటుంది యశోద? అయ్యో మీరేం కంగారు పడకండి, ఏదో పని మీద దారిలో ఆగుంటుంది. సరే మీరు కూర్చోండి, కాఫీ తీసుకొస్తాను. అదిగో మా బాస్ వచ్చాడు. నువ్వేంటి ఇక్కడ? చెప్పాను కదా, ఈయనే మా బాస్. రాధా, ఎందుకంత షాక్ అవుతున్నావు? వచ్చింది నేనే కదా. పోనీలే రాధా, ఆఖరికి నేను ఇలా అయినా ఉపయోగపడ్డాను నీకు. రే, అగ్రిమెంట్ పేపర్స్ ఎక్కడరా? ఇదిగోండి సార్. పర్ఫెక్ట్. ఏం లేదు రాధా, మా వాళ్ళు నీకు బేసిక్స్ అంతా చెప్పుంటారు. డీటెయిల్డ్గా నేను చెప్తాను కదా. మ్యాటర్ ఏంటంటే, నువ్వు నీ అప్పు తీరేంత వరకు దుబాయ్ వెళ్ళి మేము చెప్పిన పని చెయ్యాలి. అలా చేసావంటే నీకు చాలా డబ్బులు వస్తాయి. ఎంతంటే నువ్వు జీవితం మొత్తం సంపాదించేది చాలా కొద్ది కాలంలో సంపాదిస్తావు. కాకపోతే నీకు తెలియందే ఉంది, ఇంత షార్ట్ టైంలో అంత మనీ రావాలంటే ఏమేం చెయ్యాలో నీకు తెలుసు. జస్ట్ నువ్వు అది చేస్తే చాలు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? చెప్పు తెగుద్ది. చెప్పులు కూడా బంగారంతో చేపించుకోవచ్చు రాదా, నువ్వక్కడికి వెళ్తే. అక్కడ షేక్స్ చాలా మంచివాళ్ళు, నిన్ను చాలా బాగా చూసుకుంటారు. కావాలంటే నీ కేరింగ్స్ అన్ని నేను ఇక్కడి నుంచే ఫాలో అప్ చేస్తా. దుబాయ్ నుంచి వచ్చాక నన్నెవడు చూసుకుంటాడన్న భయం అస్సలు అక్కర్లేదు నీకు. నాది చాలా బ్రాడ్ మైండ్. ఐఎమ్ ఆల్వేస్ రెడీ ఫర్ యూ రాధా, బికాజ్ ఐ లవ్ యూ రాధా. ఇక ఇంతకు మించి బెస్ట్ డీల్, బెస్ట్ సపోర్ట్ ఎవ్వరికీ ఉండవు రాధా. నువ్వు ఇంకెక్కువ ఆలోచించకుండా ఇటు నుంచి ఇటే దుబాయ్కి చెక్కే. ఓ, ఉద్యోగాలు ఇప్పిస్తాను అంటూ నువ్వు చేసే ఘనకార్యం ఇదా? సరే, ఇది చెప్పు. మీ అమ్మ అక్క వాళ్ళు ఈ మధ్య కనపడట్లేదు. వాళ్ళని ఏ శక్తి దగ్గరికి పంపించావు? నోరు ముయ్యరా కుక్క. నీది ఒక బతికేనా? ఆడపిల్లల మానాలు అమ్ముకొని బతికే బతుకు నీది ఒక బతికేనా? ఛీ, థు. నీ ఇంట్లో ఆడవాళ్ళు మాత్రం నీకు ఆడవాళ్ళా? నీకు అలా ఇలా కాదురా, పోలీసులు చెప్తారు నీకు సరైన సమాధానం. క్యాబ్ ఎక్కమన్నా. ఎవరు సార్? ఇవన్నీ నీకెందుకురా?